ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18, 19వ అధ్యాయములు. ప్రస్తావన. సాటే శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. ఉపదేశములో వైవిధ్యము. నిందగూర్చి బోధ. పనికి తగిన ప్రతిఫలము. గత 2 అధ్యాయములో బ్రహ్మజ్ఞానము నవలసించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమంత్ పంతు వర్ణించెను. రాబోవు 2 అధ్యాయములలో హేమంత్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, పరనింద గూర్చి, ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబా వారి ప్రబోధము లెట్టివో వర్ణింతము. ప్రస్తావన. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునను విషయమందరికీ తెలిసినదే. ఈ విషయములో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘము వంటి వారు. వారు తమ అమృత తుల్యములైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనమనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రవస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన రామరక్షా స్తోత్రమును బుధకౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమించు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేటిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయము వలననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెతకవలెను. వారి కథలను వినవలెను. వారి పాదములకు సాష్టాంగ నమస్కారము
చేయవలెను. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించదం. సాటే సాటే అనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరము వ్యాపారములో చాలా నష్టము పొందెను. అంతేకాక మరికొన్ని సమస్యలతనిని చికాకు పరిచెను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యెను, విరక్తి చెందెను. మనస్సు చెడి చెంచల మగుటచే ఇల్లు విడిచి చాలా దూరము పోవలెననుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు కానీ కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియు వేలకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలుసుకొనుట సంభవింపజేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవము కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళుమని సలహా ఇచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాటే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరములో షిరిడీకి వచ్చెను. అచట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడునగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. కానీ పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము గలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలు పెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవుచున్న తన వంటి వారిని లేపి గురుచరిత్రామృతమును రుచి చూపుట బాబా యొక్క దయాద్ర హృదయమే కదా అనుకొనెను. ఆ మరుసటి దినం ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియజేసి దాని భావమేమైయుండునో సాయిబాబానడిగి తెలుసుకొనుమనెను. 1 సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనో కనుగొనమనెను. కాకాసాహెబు సమయము చూచి బాబాను ఇట్లడిగెను. ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరుకొనవలెనా లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనా? అతడు అమాయక భక్తుడు. అతని కోరిక నెరవేరవలెను. అతనికి దృష్టాంతార్థమును బోధించవలెను. వానిని ఆశీర్వదింపుడన బాబా. అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహము పారాయణ చేయవలెను. ఆ గ్రంథముని జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అని అనెను. ఆ సమయమున హేమట్ పంతు అచట నుండి బాబా కాళ్ళనొత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులో ఇట్లనుకొనెను. సాటే యొక్క వారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా? నేను 40 సంవత్సరముల నుంచి
పారాయణ చేయుచున్నాను, కానీ నాకు ఫలితము లేదు గదా. అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమాయన ఏమి. చాతక పక్షి మేఘము నుంచి పడు నీటిని నీటి బిందువుకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనసులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనసులలో నుండేటి ఆలోచనలన్నీ బాబా గ్రహించేటి వారు. అంతేగాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమంత్ పంత్ మనస్సును కనిపెట్టి బాబా వాణిని వెంటనే లేపి శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయల దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యను కాన వారిట్లు ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు? హేమంత్ పంత్ వెంటనే మసీదు విడచి శ్యామా గృహమునకు పోయెను. అప్పుడే అతడు స్నానము చేసి దోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటకు వచ్చి హేమంత్ పంతును ఇట్లడిగెను. మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడేలా ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే. మీరేలా చికాకుతో చంచలముగానున్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చెదను. ఈలోగా తాంబూలము వేసుకొనుడు. పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకొనెదము. ఇట్లనుచు అతడు లోపలికి పోయెను. హేమంత్ పంత్ ముందర వసారాలో కూర్చొనెను. కిటికీలో ఏకనాథ భాగవతమను ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతములోని 11వ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపూసాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక, ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదువుచుండేది వాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణము వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమంత్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణము చేయువాడు. హేమంత్ పంత్ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామ ఇంటి కిటికీలోనున్న ఏకనాథ భాగవతము తీయగా తానాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను. తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తన నచ్చటకు పంపెనని హేమంత్ పంత్ అనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణమును పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ
సంభాషణ జరిగెను. హేమంత్ పంతు: నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు, కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పింది. అప్పుడు శ్యామ ఆశ్చర్యముతో, నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపు. అప్పుడు హేమంత్ పంతు, సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనెదం. మన పాపములను నశింపజేయునంటి బాబా లీలలను, కథలను చెప్పుము అనగా శ్యామ ఇట్లు పలికెను. అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. వీని నీకిదివరకే తెలియను. నేను పల్లెటూరి వాడను, నీవు చదువుకొన్న పట్టణ వాసివి. నీవిక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలను చూచియే ఉందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు, ఒక్క సున్నము తీసుకొని తాంబూలము వేసుకొనుము. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చెదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటకు వచ్చి హేమంత్ పంతుతో మాట్లాడుచూ కూర్చొనెను. అతడు ఇట్లనియెను: ఈ దేవుని లీలలు కనుగొన సఖ్యము కానిది. వారి లీలలకు అంతులేదు. వానినెవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించునట్ల అగుపడినను వారు వానినంటినట్లు కాన్పించరు. మా వంటి జానపదులకేమి తెలియను? బాబాయే ఈ కథలనెందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకేలా పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావలని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇట్లనెను: నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయముగా తెలియును. భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒకప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమిచ్చును. ఉపదేశమను మాట విన్న తోడనే హేమంత్ పంత్ మనసులో ఒక స్మృతి తలుక్కుమనెను. వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపియుండుననుకొనెను. అయినప్పటికీ ఈ భావము అణుచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీ బాబాకు తన భక్తులందెట్టి దయా దాక్షిణ్యములు గలవో తెలుపును. వాటిని వినగా హేమంత్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అను ఒక ముసలమ్మ ఉండెను. ఆమె కాశాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకొని ఏదైనా ఉపదేశమును పొందవలెనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమెకింకేమీయూ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో
ఉపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమె తమ బసలోనే ఉండి భోజనము నీరు మానివేసెను. అట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లంటిని, దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవనేక మంది ఇచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదసలిని నీవెరిగియే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల గల్లది. ఆమె నీ పైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసింప నిశ్చయించుకొని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశమిచ్చు అనంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశమివ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయము చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేల పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పినది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయును. నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరుడు, మిక్కిలి దయాద్ర హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని, కానీ నా చెవిలో వారే మంత్రము ఊదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కానీ వారి మార్గము వారిది. వారు నా తల కొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని. మీ గురువు గారు పూర్ణకాములైనచో వారు మిమ్ములను దక్షిణ అడగనేలా? వారు నిష్కాములని ఎట్లనిపించుకొందురు అని నీవడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయునదేమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సబూరి, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేను ఈ 2 వారికి అర్పించి తిని. వారు ప్రసన్నులైరి. నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించి తిని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనమునకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించేది వారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానములోనున్న వారిని తదేకముగా చూచుచుండేది వాడను. మేమిద్దరం ఆనందములో మునిగేడి వారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టి నిగడ్చి తిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండేటిది. ఇదియే వారడిగిన దక్షిణలో 1 పైసా సబూరి.
సంతోష స్థైర్యములతో కూడిన ఊరిమి అనునది రెండవ పైసా. నేను మిక్కిలి సంతోషముతో చాలా కాలము కనిపెట్టుకొని వారి సేవ చేసి తిని. ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సబూరి అనునది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నిటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధముల అవంతారములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయమును కలుగజేయును. సబూరి అనునది సుగుణములకు గని, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ, సబూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లెండ్ర వంటివి. నా గురువు నా నుండి ఇతరమేమీయూ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థల యందు కాపాడుచుండేడివారు. నేను వారితో కలిసి ఉండేడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలుగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండేడివారు. తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచునట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించుచుండేడివారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉండును, బిడ్డ తాబేలు రెండవ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుట గాని పాలించుట గాని చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనించును, పిల్లలెదిగి పెద్దవి అగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమీయూ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రం ఎట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకముంచుకొనుము. మంత్రము గాని ఉపదేశము గాని ఎవ్వరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించకుము. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా పైన సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమీయూ మాట్లాడను. ఏ సాధనలు గాని 6 శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరము లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసములనుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్త అనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమంత్ పంతు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని అపాద మస్తకము పులకరించెను. సంతోషముతో ఉప్పొంగెను. గొంతుక ఆరిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామ అతనిని ఈ స్థితిలో చూచి, ఏమి జరిగినది? ఏల ఊరకున్నావు? అట్టి బాబా లీలలు
నీకెన్ని వర్ణింపవలను అని అడిగెను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యెనని గ్రహించిరి కనుక శ్యామ హేమంత్ పంతులిద్దరూ మసీదునకు త్వరగా పోయిరి. బాపు సాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమంత్ పంతు కూర్చొనిరి. వారిని చూచి బాబా హేమంత్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములనిచ్చెననియు శ్యామ ప్రత్యక్షముగా గలడు కనుక అడుగవచ్చుననెను. బాబా ఇట్లనెను, సరే, మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకొంటిరా. అట్లయినచో మీరేమి మాట్లాడుకొనినారో చెప్పుము. గంటల చప్పుడును, మధ్యల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక హేమంత్ పంతు బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందము కలుగజేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగజేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరములనియు తెలుసుకొంటిననియు, ఆ కథ రూపముతో తన్ను బాబా ఆశీర్వదించిరని హేమంత్ పంతు చెప్పెను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది. నీవెటుల ఆనందించితివి, నాకా విషయమై వివరములన్నీయూ చెప్పుము అనిది. అప్పుడు హేమంత్ పంతు తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి, అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను. ఇది విని బాబా మిగుల సంతసించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమంత్ పంతును అడిగెను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి, విశ్రాంతి కలిగినది. సత్య మార్గమున కనుగొనగలిగితిని అని హేమంత్ పంతు బదులిచ్చెను.